ప్రజాభవన్ ప్రమాద కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న రాహెల్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాక్సిడెంట్ తర్వాత అతడు దుబాయ్ పారిపోయాడు. తన తండ్రితో కలిసి గత 4 నెలలుగా అక్కడే ఉంటున్నాడు. ఇవాళ హైదరాబాద్ వస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. రహేల్ తన స్థానంలో మరొకరు పోలీసులకు లొంగిపోయేలా చేశాడనే ఆరోపణలొచ్చాయి. రహేల్ పై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 23న తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద ఓ కారు విపత్తు సృష్టించింది. ప్రజాభవన్ వద్ద బారికేడ్లపైకి దూసుకెళ్లి వాటిని ధ్వంసం చేసింది. పోలీసులు అక్కడికి చేరుకుని వాహనంలో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని పంజగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ ఈ విధ్వంసం సృష్టించినట్టుగా తెలిసింది. పోలీస్ స్టేషన్ నుంచి అతడు తప్పించుకోవడంతో కావాలనే తప్పిపోయాడా, ఎవరైనా తప్పించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ప్రారంభించి అసలు నిందితుడు రాహెల్ అని తేల్చారు. ఇక మరోవైపు 4 రోజుల క్రితం రాహెల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై జారీ చేసిన లుకౌట్ నోటీస్ ఎత్తేయాలని కోరారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ఇక ఈ నేపథ్యంలోనే అతడు హైదరాబాద్ రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో బంజారాహిల్స్ లో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసులను రాహెల్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ప్రమాదంలో బాలుడు చనిపోగా రాహెల్లో కేసు బుక్ చేశారు. గతంలో బంజారాహిల్స్ లో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసులో కూడా ఇప్పటికే రాహెల్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ప్రమాదంలో బాలుడు చనిపోయాడు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఎట్టకేలకు పోలీసులు రాహెల్ ను అరెస్ట్ చేశాడు. అతనిపై ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ అలియాస్ సాహిల్ ఎట్టకేలకు పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ప్రధానంగా షకీల్ కుమారుడు గతంలో ప్రజాభవన్ గేట్లను గుద్దినటువంటి కేసులో ఎప్పుడైతే పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగిందో అప్పటి నుంచి షకీల్ దుబాయ్ కి పారిపోవడం జరిగింది. ఇక దుబాయ్ కి ఎప్పుడైతే పారిపోయారో అతనికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో చాలా మందిని అరెస్ట్ చేశారు. అతనితో పాటు అతని డ్రైవర్ గా ఉన్నటువంటి వ్యక్తితో పాటు మరోవైపు తన తండ్రి షకీల్ పై కూడా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే షకీల్ దుబాయ్ పారిపోయాడు. అతను దుబాయ్ పారిపోయిన తర్వాత తెలంగాణ హైకోర్టులో కేసులు కొట్టివేయాలంటూ కూడా క్రాస్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. కానీ హైకోర్టులో ఎలాంటి ఊరిట కూడా లభించలేదు. మరోవైపు ఇటీవల కాలంలో తనపై పోలీసులు దాఖలు చేసినటువంటి లుకౌట్ నోటీసులు సైతం కొట్టివేయాలంటూ కూడా ఇప్పటికీ షకీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కూడా కోర్టు ఎలాంటి రాజీ కూడా అంటే ఎలాంటి ఊరిట కూడా ఇవ్వకపోవడంతో ఈరోజు ఎట్టకేలకు దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారం మేరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో షకీల్ కుమారుడు రాహెల్ అలియాస్ సాహిల్ ని మాత్రం ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. అతనికి వైద్య పరీక్ష కంప్లీట్ చేసిన తర్వాత ఈరోజు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు కూడా అతను ఆర్డర్ పరిచే అవకాశం ఉంది. గతంలో షకీల్ పై కూడా మరొక కేసు కూడా రోడ్డు ప్రమాదం కేసు ఉంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాబును అంటే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నటువంటి బాబును గుద్దాడు. ఆ నేపథ్యంలో అక్కడక్కడే ఆ బాబు మృతి చెందిన నేపథ్యంలో అప్పట్లో కూడా ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అతని ప్లేస్ లో మరొక వ్యక్తిని పెట్టాడు అంటూ కూడా గతంలో పోలీసులు అతన్ని అంటే గతం ప్రభుత్వము అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో వారి ఎమ్మెల్యేగా వారి తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కొడుకును తప్పించే ప్రయత్నం చేశాడు. ఇటీవల కాలంలో ఆ కేసును సైతం పోలీసులు తిరగదోడి ఈ షకీల్ ని ఆ కేసులో ప్రధాన ముద్దాయిగా ప్రస్తావించింది. ఆ కేసుతో పాటు ఇటీవల ప్రజాభవన్ గేట్లను గుద్దినటువంటి కేసులో A1 గా ఉన్నటువంటి షకీల్ ని ఈ రోజు ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. షకీల్ పై ఇప్పటికే అటు రోడ్డు ప్రమాదం సంబంధించిన కేసులో కావచ్చు, మరోవైపు చీటింగ్ కేసు 420 చీటింగ్ కేసు కావచ్చు, పలు సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుంది. ఈ రోజు అతనికి పూర్తిగా వైద్య పరీక్షలు కంప్లీట్ చేసిన తర్వాత మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు అతని నాంపల్లి న్యాయమూర్తి కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. షకీల్ పై గతంలో ఉన్నటువంటి కేసు, ఇప్పుడు ఉన్నటువంటి కేసు, 2 కేసులను కూడా యాడ్ చేస్తూ ఈ రోజు పోలీసులు అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా లేదా కేవలం ప్రజాభవన్ గేట్లను గుద్దినటువంటి కేసులో మాత్రమే ప్రొడ్యూస్ చేస్తారని చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే షకీల్ అంటే గత ప్రభుత్వంలో షకీల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి అతన్ని కొడుకును తప్పించే ప్రయత్నం చేశాడు. 2 సార్లు ప్రమాదానికి గురైనటువంటి చాలా మంది బాధితులు ఇప్పటికే అటు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నేపథ్యంలో వారికి సంబంధించిన దాంట్లో కేసులో తప్పించుకునేందుకు షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్
ప్రయత్నాలు జరిపారంటూ కూడా పెద్ద ఎత్తున అతనిపై ఆరోపణలు రావడం జరిగింది. ప్రస్తుతం అయితే దుబాయ్ నుంచి వస్తున్నటువంటి షకీల్ కొడుకు రాహిల్ అలియాస్ సాహిల్ మాత్రం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరి కాసేపులోనే అతనికి వైద్య పరీక్షలు చేసిన తర్వాత నాంపల్లి కోర్టు ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. అలాగే సునీల్, మనం చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తం ఎంతమందిని ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు? మొత్తం ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగింది. అందులో షకీల్ పేరు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ షకీల్తో పాటు షకీల్ కుమారుడు రాహిల్ అలియాస్ సాహిల్తో పాటు అదేవిధంగా తన డ్రైవర్ ఎవరైతే డ్రైవరు అతని ప్లేస్లో డ్రైవర్ని పెట్టారో అతన్ని మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు అతన్ని దుబాయ్కి పారిపోయే విధంగా చేసినటువంటి మరికొంతమంది కూడా అంటే మొత్తం 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకుంటే అందులో 5గురు మాత్రం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో మెయిన్ ముద్దాయిగా షకీల్ కుమారుడు రాహిల్ అలియాస్ సాహిల్ ఉన్నాడు. అతనితో పాటు ఈ కేసులో అతను షకీల్ కూడా ఉన్నాడు. ఈ కేసులో కొంతమంది ఇన్స్పెక్టర్లు కూడా సస్పెండ్ అయిన దృశ్యాలు కూడా మనం చూసాం. గతంలో పంజాగుట్ట ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి నాయుడు కావచ్చు, అదేవిధంగా చాలామంది అక్కడ నిజామాబాద్ చెందినటువంటి ఒక ఇన్స్పెక్టర్ అతన్ని తప్పించే ప్రయత్నం చేశాడు. అతను కూడా ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. పోలీసులు కూడా అతనికి సహాయ సహకారాలు అందించారు కాబట్టి వారి పేర్లు కూడా కేసులో రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ప్రస్తావించారు. ఎవరైతే వారికి సహాయ సహకారాలు అందించారో వారిపై పోలీసులు సస్పెండ్ వేటు కూడా అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో వారిని కూడా ఇప్పటికే పోలీసులు దుర్గానాయుడు కావచ్చు, పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గానాయుడు కావచ్చు, నిజామాబాద్ ఇన్స్పెక్టర్ మరొక వ్యక్తి కావచ్చు, ఇద్దరిని కూడా పోలీసులు ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది అధికారులు. మరోవైపు ఈ కేసులో అతనికి సహకరించినటువంటి కొంతమందిపై కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా కోర్టు కూడా తరలించారు. అయితే ఈ కేసులో ఇప్పుడు షకీల్తో పాటు షకీల్ని కూడా అరెస్ట్ చేస్తారా లేదు, ఎందుకంటే షకీల్ కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు కాబట్టి షకీల్ పేరు కూడా మరి ఇప్పటికే షకీల్ కూడా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. తనని అరెస్ట్ చేయకుండా ఉండాలి, తను విచారణకు సహకరిస్తామని ఇప్పటికే షకీల్తో పాటు షకీల్ కుమార్ ఇద్దరు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి కోర్టులో ఎలాంటి ఊరట కూడా లభించలేదు. పోలీసుల విచారణకు ఎప్పుడైతే లుకౌట్ నోటీసులు జారీ చేస్తారో ఆ లుకౌట్ నోటీసులను కొట్టివేయాలని ఇప్పటికే షకీల్ కుమారుడు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఎలాంటి ఊరట లభించకపోవడంతో ఈరోజు షకీల్ దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చాడు. ఇమిగ్రేషన్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అటు పంజాగుట్ట పోలీసులు షకీల్ కుమారుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులో తీసుకొని జరిగింది. ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోనే షకీల్ కుమారుడు రాహిల్ అలియాస్ సాహిల్ ఉన్నాడు. అతనికి ఈరోజు వైద్య పరీక్షలు అన్ని కంప్లీట్ చేసిన తర్వాత అతని స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత ఈరోజు అతన్ని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులతో పాటు మరొక కేసు గతంలో 2018లో అంటే అటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక రోడ్డు ప్రమాదం జరిగింది. అందులో ఒక వ్యక్తి కూడా చనిపోయాడు కాబట్టి ఆ కేసుకి ఈ కేసుకు లింకప్ చేస్తారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.